నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు చుట్టూ జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వరకు చేరాయి. ముఖ్యంగా వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్, ఒక నెటిజన్ కు చిన్మయి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించేనా, పురుషులపై జరిగే నేరాల మీద సినిమాలు తీయరా అంటూ ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ రవీంద్రన్ చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చిన సమాధానం ఏంటి? దానిపై చిన్మయి ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? వంట కేవలం మహిళలకే పరిమితమా అనే అంశాలపై ఈ రోజు మన వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది? పూణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో వస్తున్న రకరకాల ట్విస్టులు, రిపోర్ట్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ కేసుపై చర్చ జరుగుతున్న సమయంలో ఒక నెటిజన్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను ట్యాగ్ చేస్తూ ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెట్టారు. సార్, కేతన్ అగర్వాల్ కేసు లాంటి సంఘటనల మీద, అంటే పురుషులపై మహిళలు చేసే నేరాల మీద ఒక సినిమా తీయకూడదా అని నెటిజన్ రాహుల్ ని కోరారు. ఎందుకంటే రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించారు కాబట్టి ఈ సినిమా కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ కావడంతో ఆ నెటిజన్ అలా అడిగాడు. ఈ ప్రశ్నకు రాహుల్ రవీంద్రన్ చాలా లోతైన ఆలోచింపచేసే సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారంటే, మన సొసైటీలో శతాబ్దాలుగా మహిళలను కుంగదీసే ఒక వ్యవస్థ నడుస్తోంది. నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు నిశ్శబ్దంగా బాధపడటం నేను స్వయంగా చూశాను. అలాంటి ఒక పెయిన్, ఒక ఎమోషన్ ని బేస్ చేసుకునే నేను ది గర్ల్ ఫ్రెండ్ కథను రాశాను అని చెప్పారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి కూడా రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నాకు భవిష్యత్తులో ఏదైనా ఆసక్తికరంగా అనిపించే నిజమైన కథ దొరికితే ఖచ్చితంగా ఒక మహిళ చేసిన నేరం గురించి కూడా సినిమా తీస్తానేమో, కానీ పురుషులపై మహిళలు చేసే నేరాలంటూ జనరలైజ్ చేసి మాత్రం నేను సినిమా తీయను. ఎందుకంటే నా దృష్టిలో ఆ రెండిటికి చాలా తేడా ఉంది అని రాహుల్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఒక నేరాన్ని నేరంగానే చూస్తాను తప్ప జెండర్ బయాస్డ్ గా జనరలైజ్ చేయనని ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ ఇచ్చిన ఈ సమాధానంపై ఆయన భార్య సింగర్ చిన్మయి స్పందించారు. రాహుల్ అందరిలా ఆలోచించారని, సమాజంపై, మహిళలపై ఆయనకున్న అవగాహన చాలా భిన్నమైందని, అలాంటి వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారని రాహుల్ ని అప్రిషియేట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ కింద ఒక నెటిజన్ చాలా వ్యంగ్యంగా, కాస్త అవమానపరిచేలా ఒక కామెంట్ పెట్టాడు. అందరికీ వంట చేసే వాళ్ళు దొరకరు అంటూ కామెంట్ చేశాడు. అంటే రాహుల్ రవీంద్రన్ ను ఉద్దేశించి ఆయన ఇంట్లో వంట చేస్తున్నారనో, లేక చిన్మయిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూనో కామెంట్ పెట్టాడు. అంతే. ఈ కామెంట్ చూసి చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. ఆ నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో అమ్మ చేసే వంటను కొందరు చాలా చులకనగా చూస్తూ అవమానకరంగా మాట్లాడేవారు సమాజంలో ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు. చిన్మయి తన కౌంటర్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ను రైజ్ చేశారు. వంట అనేది కేవలం ఆడవాళ్ల ఉద్యోగం అన్నట్టు మాట్లాడే వారి మైండ్ సెట్ ని కడిగి పారేశారు. పెద్ద పెద్ద హోటల్స్ లో, రెస్టారెంట్ లో టాప్ షెఫ్లుగా ఉన్నది మగవారే కదా, అక్కడ వాళ్ళు వంట చేయడం లేదా అని ప్రశ్నించారు. వంట అనేది ఒక లైఫ్ స్కిల్, అది కేవలం మహిళలకే పరిమితం చేయొద్దని, ఇంట్లో ఆడవాళ్లు వంట చేస్తే చులకనగా మాట్లాడడం మానేయాలని ఆమె గట్టిగా చెప్పారు. ప్రస్తుతం ఈ వంట క్వశ్చన్ అండ్ ఆన్సర్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ కు దారితీసింది. చాలా మంది చిన్మయి చెప్పిన పాయింట్ కరెక్ట్ అని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వివాదంపై భిన్నంగా స్పందిస్తున్నారు. సో కేతన్ అగర్వాల్ మృతి కేసు ఎంతటి చర్చకు దారితీసిందో, ఒక పక్క రాహుల్ రవీంద్రన్ నేరాలపై సినిమాలు తీసే విషయంలో తనకున్న క్లారిటీని చెప్పగా, మరోపక్క చిన్మయి వంట మరియు జెండర్ రోల్స్ మీద నెటిజన్ కి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి రాహుల్ రవీంద్రన్ చెప్పిన పాయింట్ తో మీరు ఏకీభవిస్తారా? అలాగే వంటను కేవలం మహిళలకే పరిమితం చేయకూడదన్న చిన్మయి కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.